టీటీడీ బోర్డు చైర్మన్ అదేవిధంగా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు అనంతపురం జిల్లా పోలీసుగా ఎస్పీ గారిని కలిసి మరి కేసు పెట్టాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంఖ నాకే విధంగా ఈరోజు బిఆర్ నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలుగుదేశం పార్టీ బూట్లు నాకుతున్నాడు. అదేవిధంగా ఇలాంటి వల్గర్ మాటలు మరి బిఆర్ నాయుడు గారి పైన మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి సందర్భంగా తెలియజేశాడు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకల్ నాకాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పైన లబ్ధి పొందాలన్నా, మరి పార్టీ పదవులు పొందాలన్నా, మరి గతంలో నువ్వు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన లబ్ధి పొందినావో ఇవన్నీ ఉద్దేశించి నువ్వు బిఆర్ నాయుడు గారి పైన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాను. మరి ఎందుకంటే 2005లో మరి రాష్ట్రంలో నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావాలని చెప్పి బిఆర్ నాయుడు గారు మరి టీవీ5 ఛానల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మన ప్రజల దృష్టికి కానీ, మళ్ళీ జిల్లా పోలీసు దృష్టి కానీ, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కానీ తీసుకొచ్చడంలో మొట్టమొదటిది టీవీ5 అని కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి ప్రజలకు ఏ విధంగా న్యాయం జరిగిందో, మరి అదేవిధంగా అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత మరి బిఆర్ నాయుడు గారిది. మళ్ళీ అలాంటి బిఆర్ నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడే విషయం. ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు చైర్మన్ గారి పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి రాష్ట్రంలో ఏ విధంగా అల్లర్లు సృష్టించాలా, ఏ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మరి జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన పైన కఠిన చర్యలు తీసుకొని చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం.